శ్రీశైలం జలాశయాన్ని గేట్ల నిపుణులు కన్నయ్య నాయుడు పరిశీలించారు. జ్యురాఫ్రమ్ వద్దకు చేరుకున్నటువంటి కన్నయ్య నాయుడు జలాశయం అధికారులతో పరిశీలించారు. శ్రీశైలం జలాశయం 10వ నెంబర్ గేట్ల ద్వారా వచ్చే నీటి లీకేజీ వల్ల ఇబ్బంది లేదన్నారు. 10వ గేట్ నుంచి నీటి లీకేజీ 10% కంటే తక్కువగానే ఉందన్నారు. శ్రీశైలం జలాశయం రేడియల్ క్రస్ట్ గేట్ల క్రమం తప్పకుండా పెయింటింగ్ వేయాలని సూచించారు. జలాశయం ప్రారంభమై 40 ఏళ్లు అవుతోందని, ప్రస్తుతం మెయింటెనెన్స్ బాగుందని, ఇలాగే మెయింటైన్ చేస్తే మరో 20 ఏళ్లు జలాశయానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఒకవేళ కుదిరితే 5 ఏళ్లలో శ్రీశైలం జలాశయం రేడియల్ క్రస్ట్ గేట్ల స్థానంలో కొత్త మార్చుకోవాలన్నారు. మాన్యువల్గానే ఎరెక్షన్ చేసాం. మళ్ళా 2009లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎఫ్ఆర్ఎల్ మీద 9 అడుగులు ఫ్లడ్ వచ్చింది. గేట్లు 1.13 lakhs క్యూసెక్స్ ఒక డిశ్చార్జ్ అయితే ఒక గేట్కి 1.8% డిశ్చార్జ్ చేసినప్పుడు పంచిపూల్ ఫార్మ్ అయింది కింద. అప్పటి నుంచి గేట్లు పెయింట్ కొట్టారు. ఆ పెయింట్ కూడా 2010లో జరిగింది. 2010 నుంచి ఇప్పటి వరకు పెయింట్ జరగలేదు. సీల్ రీప్లేస్మెంట్, సీల్ ఉండేది బాటంలోను సైడ్లోను కొన్ని గేట్లకి రస్ట్ పట్టిపోయి సీల్ అడ్జస్ట్మెంట్స్ అయినా లీకేజ్ నిలవకుండా పోతా ఉంది. యాజ్ పర్ ఇంటర్నేషనల్ కోడ్స్ ఈ గేట్కి 10 లీటర్స్ 1 మీటర్ లెంగ్త్ ఆఫ్ సీల్ లీకేజ్ పర్మిసిబుల్. కానీ ఇప్పుడు లీకేజ్ అయ్యేది మనం ఎక్కడికి అలవబుల్, దీనికి చాలా 10% కూడా లేదు. కానీ మన ఇంజనీర్లు నీళ్లు నింపాలని చాలా శ్రమపడి జీరో లీకేజ్కి ట్రై చేస్తున్నాం. దానివల్ల గేట్ల ఆపరేషన్కి ఏం ప్రమాదం లేదు. మాన్యువల్గానే ఎరెక్షన్